వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నేను ఎంఎస్ఎంఈ పార్క్ గురించి కానీ అయితే జిల్లాల గురించి కానీ జిల్లా రైతుల సమస్యల గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడదలుచుకోలేదు. నేను గౌరవ సభ్యులు మాట్లాడితే తాటిపూడి నీరు గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మళ్ళీ సబ్జెక్ట్ ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. ఓన్లీ తాటిపూడి రైతులు, తాటిపూడి నీరు. ఈరోజు చైర్మన్ గారు అన్నట్టు ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్. దాంతో పాటు అటు ఎస్కోట్ నియోజకవర్గం అవనండి, విజయనగరం కార్పొరేషన్ అయితే అవునండి, వైజాగ్ కార్పొరేషన్ అయితే అవునండి, అలాగే సుమారు 15,000 ఎకరాలకి మరి ఇరిగేషన్ కూడా తాటిపూడి నీరు ఇవ్వడం జరుగుతుంది. చాలాసార్లు రైతు సోదరులందరూ కూడా ఎవరైతే కింద తాటిపూడి రైతులు ఉన్నారో, ఆ నీటిలో రైతులు ఉన్నారో దీనికి పూర్తి స్థాయిగా మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు. మాకు ఇరిగేషన్కి ఇవ్వాలని ఏదైతే 20 సంవత్సరాల అగ్రిమెంట్ ఉందో తర్వాత కోర్టుకి వెళ్తే వాళ్ళకి ఒక అవార్డు కూడా పాస్ చేసి కార్పొరేషన్ లో కూడా ఎన్నో బాధ్యతలు కూడా మేము చేస్తామని చెప్పారు. సో ఆ రైతులు అది కాకపోతే జీవో నెంబర్ 14/2022లో నాకు జీవో వచ్చాయి. ఎంఎస్ఎంఈ పార్క్ కి సంబంధించి నీరు ఎక్కడ ఇస్తారన్నది ఒక ఇష్యూ. ఎప్పుడంటే 2022 గత ప్రభుత్వంలోనే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డేట్ అడిగారు కాబట్టి చెప్తున్నాం. 2023లో కూడా దాని గురించి నిరసనలు మీకు తెలియజేశాం. ఎంఎస్ఎంఈ పార్క్ తాటిపూడి నీరు ఇస్తే ఇక్కడ రైతాంగం నష్టపోతుందని చెప్పి ఆ రోజు ప్రభుత్వం కూడా భూమి పూజ అని ఒక ఆలోచన చేస్తే పెద్దలందరూ దృష్టిలో పెట్టి ఆ రోజు భూమి పూజ కూడా ఆపడం జరిగింది. ఎందుకంటే ఇటు మంచినీటి సమస్య ఉంది, అటు రైతుల సమస్య కూడా ఉంది. కాబట్టి ఆ రోజు కూడా భూమి పూజ చేద్దామని గత ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేశారు. అయినప్పటికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే నిన్న కూడా గౌరవ మంత్రి గారు ఒక లెటర్ ఇచ్చాను. ఎందుకంటే మంత్రి గారు కూడా చాలా సానుకూలంగా మన తాటిపూడి వాటర్ రిలీజ్కి వచ్చినప్పుడు ఈ తాటిపూడి నీరు మాత్రం రైతులకి చెందుతుంది, పూర్తిగా రైతుకే పెద్దపీట అనడం నిజంగా చాలా సంతోషం. రైతుల పట్ల అంత పాజిటివ్ గా మంత్రి గారు చెప్పారంటే ప్రభుత్వం కూడా పాజిటివ్ గా ఉందని మేము భావిస్తా ఉన్నాం. అలాగే మా రిక్వెస్ట్ ఏదైతే జీవో నెంబర్ 14/2022లో వచ్చారో అందులో ఒక పాయింట్ పెట్టారు. వాటర్ అలాటెడ్ ప్రాజెక్ట్ తాటిపూడి రిజర్వాయర్ నీరు దాకా మాట్లాడే పరిస్థితి రావచ్చు. సోదరులు మరి మాట్లాడడం చాలా సంతోషం. నరసింహమూర్తి గారు మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ జీవోలో, ఎందుకంటే గతంలో కదా జీవో ఇచ్చారంటే జీవో ఇచ్చినప్పుడు మాకు తెలిసేవారు కాబట్టి ఆ జీవో ఇచ్చిన తర్వాత మేము యాజిటేషన్ చేశాం. సుమారు 21 రోజులు ధర్నాలు నిరాహార దీక్షలు చేసి మరి ఆ ప్రోగ్రామ్ అయితే ఆపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీకు అవకాశం ఉంది కాబట్టి దీనికి ఏదో ఆల్టర్నేటివ్ చూసి, ఎందుకంటే 2007 జిల్లా రిక్వెస్ట్ వచ్చినప్పుడు నీరు తాటిపూడి నుంచి ఇవ్వకూడదు, రైవాడ నుంచి ఇవ్వకూడదు అంటే అప్పుడు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసి జీవోలోనే పెట్టింది. ఏంటి ఏదైతే కావాల్సిందో అయితే నుంచి వచ్చే వాటర్లో వైజాగ్ కార్పొరేషన్ నుంచి ఇవ్వాలని, దానికి కార్పొరేషన్ కూడా 8 కోట్ల రూపాయలు జిల్లా కంపెనీలను కూడా ఎంఎస్ఎంఈ పార్క్ వారు ఎవరైతే జిల్లాలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వారు నీరు తెచ్చుకునే బాధ్యత వారిదే డోర్ స్టెప్ అని చెప్పి ప్రభుత్వం నీళ్ళు వారికి ఇవ్వాలి తప్ప తాటిపూళ్ళు ఇవ్వాలని చెప్పి జీవో ఇవ్వలేదు. దీన్ని కూడా వారికి పంపిస్తారు శాసనమండలి సభ్యుల వారికి ఈ జీవో ఇచ్చారు. కాబట్టి దీని ద్వారా రైతాంగానికి ఎక్కడా కూడా గత ప్రభుత్వం హెడెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎంఎస్ఎంఈ పార్క్ సంబంధించి జీవో ఆ పార్క్ నెలకొల్పాలని చెప్పింది గత ప్రభుత్వంలో ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి జీవోలన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చాం. ఆ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా నెక్స్ట్ సబ్సిక్వెంట్ జీవో ఇచ్చేటప్పుడు
ఎంఎస్ఎంఆర్ పార్క్ సంబంధించి ప్రభుత్వం నీరు ఇవ్వాలి తప్ప వారు సొంత ఖర్చుతో తెచ్చుకోవాలని చెప్పింది తప్ప ఫలానా దగ్గర నీరు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ జీవనం కూడా వారికి కూడా పంపిస్తాను. కాబట్టి రైతులు ఎవరు కూడా వారు గత ప్రభుత్వం కోర్టు చేశారు కాబట్టి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. దీనికి సంబంధించి ఫర్దర్ గా మేము తాటిపూడి నీరు ఇవ్వండి అని చెప్తే తప్పకుండా గత ప్రభుత్వం గురించి చెప్పారు కాబట్టి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా తాటిపూడి నీరు ఈ ప్రభుత్వ ఎంఎస్ఎంఈ పార్క్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం ఏమి ఇచ్చిన జీవోలు అంటే ప్రభుత్వం కంపల్సరిగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమ్యూనిటీస్ అన్ని ఇవ్వాలి కాబట్టి ఓవర్ వాటర్ అన్ని ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తారని ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. వాళ్ళ ఇవాళ సబ్జెక్ట్ అది. అదే దీని ద్వారా తాటిపూడి రైతులు చెప్తున్నాం, ఎక్కడా కూడా రైతులు గత ప్రభుత్వంలో ఎవరైనా ఏదైనా చెప్పినా ఎవరైనా ఎక్కడైనా మాట్లాడినా ఇవో 2023 జీవోలో ప్రభుత్వం జిందాల్ సంస్థ వారు మాత్రమే నీరు సమకూర్చుకోవాలా, ఆ నీరు ఎలా ఇవ్వాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వం ఎక్కడి నుంచి తేవాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీన్ని ఎందుకు తీసుకొచ్చి ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేస్తున్న సంగతి నాకు తెలియదు. అసలు ఎంఎస్ఎంఈ పార్క్ అనేది ఇంకా అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు దానికి వాటర్ వెళ్తుందా లేదనేది గవర్నమెంట్ తో డిస్కషన్ లేదు. అదే విషయాన్ని నేను తాటిపూడిలో కూడా చెప్పడం జరిగింది. మా దగ్గర ప్రస్తావన లేదు, ఎక్కడ ప్రస్తావన లేదు, ప్రతిపాదన కూడా ఇప్పుడు లేదు. అసలు గత గవర్నమెంట్ లో వచ్చినటువంటి జీవోని బేస్ చేసుకొని రైతాంగాన్ని భయాందోళన క్రియేట్ చేసిన అవసరం లేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ డిస్కషన్ లేదనే సంగతిని అందరికీ తెలియజేస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.